ఈనాడు నేటి క్రైస్తవంలో చాలా మందికి బైబిళ్ళు కూడా ఉంటాయి కానీ బుద్ధి మాత్రం ఉండదు. సన్నిధికి వెళుతూ ఉంటారు కానీ బుద్ధి జ్ఞానం అబ్బదు. వాళ్ళకి సేవకులు బోధిస్తూ ఉంటారు కానీ బుద్ధి జ్ఞానం అబ్బదు. విశ్వాసులకి అబ్బదు, విశ్వాసులతో వచ్చిన అవిశ్వాసులకి అబ్బదు, విశ్వాసులతో వచ్చిన అన్యజనులకి అబ్బదు. ఇక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు అనే వ్యక్తికి బుద్ధి జ్ఞానం అబ్బదు, కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రము పాటిస్తాను అంటాడు. అందుకే అంటున్నాడు, దావీదు గారిని జ్ఞాపకం చేసుకో. దావీదు గారు ఏమంటున్నాడంటే, నేను నీ ధర్మశాస్త్రమును అనుసరించటానికి నాకు బుద్ధి జ్ఞానాన్ని ఏం చేయాలంట, దయచేయమంటున్నాడు. మరి నాడు నేటి క్రైస్తవంలో బుద్ధి జ్ఞానం దయచేయమని దేవుణ్ణి అడుగు దైవ జనాంగం. బుద్ధి జ్ఞానంతో నింపబడాలని దేవుణ్ణి అడుగు దైవ జనాంగం. అప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాడు బుద్ధిగా ప్రవర్తిస్తుంటాడు, జ్ఞానంతో ప్రవర్తిస్తుంటాడు, ఐక్యతతో ప్రవర్తిస్తుంటాడు, ఆత్మ బలముతో ప్రవర్తిస్తుంటాడు, ఆత్మ ఉద్దేశంతో నడుస్తూ ఉంటాడు, దేవుని యొక్క సంకల్పానికి తగినట్టుగా వాడు ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటాడు. కొంతమందికి క్రైస్తవులు ఉంటారు కానీ వారి జీవితాలు ఏముండదంటే బుద్ధి ఉండదు. క్రైస్తవుడు అని చెప్పుకుంటారు కానీ బుద్ధి కలిగిన వ్యక్తిగా బ్రతకడు, జ్ఞానం కలిగిన వ్యక్తిగా నడవడు, జ్ఞానాత్మతో నింపబడడు, తనిష్టానుసారంగా జీవిస్తాడు, మరలా ఆదివారం సన్నిధికి వెళుతూ ఉంటాడు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నాకు బుద్ధి కావాలి, బుద్ధి దయచే ప్రభు అని అడుగుతున్నాడు. ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్తున్న నీవు బుద్ధి కలిగి ఉన్నావా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ప్రతి సన్నిధికి వెళుతున్నావు, బుద్ధి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నావా? ప్రతి సన్నిధిలో నీవే మొదట కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటున్నావు, వాక్యాన్ని చదవడానికి ముందుంటున్నావు, పాటలు పాడడానికి ముందుంటున్నావు, పరిచయం చేయడానికి ముందుంటున్నావు, అన్ని విషయాల్లో నువ్వే ముందడుగుగా ఉంటున్నావు. బుద్ధి జ్ఞానం ఉందా నీలో? ఆత్మీయమైనటువంటి వరముతో కలిగిన బుద్ధి జ్ఞానం నీలో ఉందా? బుద్ధి జ్ఞానం కలిగి నడుస్తున్నావా? నీ చుట్టూ ఉన్న వారి పట్ల ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ చుట్టూ ఉన్న వారి పట్ల ఆప్యాయత కలిగి ఉంటున్నావా? నీకు అవసరం వస్తే ఒకలాగా, అవసరం తీరిపోతే మరోలో ప్రవర్తిస్తున్నావు అంటే నీకు బుద్ధి లేదని అర్థం. ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాడు ఎప్పుడు ఒకే విధానం, దైవిక శక్తి మార్గంలో వెళుతూ ఉంటాడు. మరి దేవుడి సన్నిధిలో ఉంటున్న నీవు బుద్ధి జ్ఞానం కలిగి జీవిస్తున్నావా? బుద్ధి లేని జీవితం కలిగిస్తున్నావా? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను అంటున్నావు, బుద్ధి జ్ఞానం లేని ప్రవర్తన నీలో ఉంటే అది దేవుడికి ఇష్టమైన మార్గం కాదు. దైవ జనాంగమా, దేవుడి యొక్క ఉద్దేశం ఏమని ఉంటుందంటే, నీవు నీ కుటుంబం అంతా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటే నువ్వు బుద్ధి కలిగి జీవించాలి. ఆటోమేటిక్ బుద్ధి కలిగి జీవిస్తే వాటిలో ఏ ఏ మార్గంలో నీకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటాయి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వంకర బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, బుద్ధి సరి ఉండదు, భక్తి చేస్తారు కానీ వాళ్ళ ప్రవర్తన బాగోదు, పాటలు పాడతారు కానీ బుద్ధి బాగోదు, ఎదుటి వారిని హేళన కలిగిస్తారు, ఎదుటి వారి పట్ల కుసంస్కారం కలిగి ఉంటారు, ఎదుటి వారి పట్ల హేళన కలిగిన ఉద్దేశాలు నడుస్తూ ఉంటారు, ఎదుటి వారిని అవమానపరుస్తూ ఉంటారు, ఎదుటి వారిని తక్కువ చేసి చూస్తూ ఉంటారు, ఎదుటి వారిని ఏలెత్తు చూపిస్తూ ఉంటారు, వాళ్ళతో పని లేదంటూ ఉంటారు, వాళ్ళతో పనింట్లే అంటూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే బుద్ధి లేని తత్వం. ఈ యొక్క దావీదు గారు అంటున్నాడు, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము ప్రభు అంటూ ఉంటే, దావీదు మహారాజు అంతటి వాడే నీ ఆజ్ఞల్ని నేర్చుకోవాలంటే నాకు బుద్ధి దయచే ప్రభు అంటూ ఉంటే, మరి నాడు నేటి క్రైస్తవంలో బుద్ధి దయచేయమని అడిగే వాళ్ళు తక్కువ, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేస్తున్నాను అనేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చాలంటే నీకు బుద్ధి నేర్చుకోవాలి. మొదట నీ చుట్టూ ఉన్న వారి పట్ల బుద్ధిగా ప్రవర్తించాలి, జ్ఞానముతో ప్రవర్తించాలి, మంచి మార్గంలో నువ్వు నడవాలి, మంచి మాటలు నువ్వు నేర్చుకోవాలి, మంచి మాటలు నీ చుట్టూ ఉన్న వారికి చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనంగా దేవుని యొక్క ఉద్దేశమును తగినట్టుగా నువ్వు నడుస్తావు, నీకు ఆటోమేటిక్గా బుద్ధి వచ్చినట్టే. దేవుని చిత్తాన్ని తగినట్టుగా నడుస్తావు, నువ్వు బుద్ధి వచ్చినట్టే. కొంతమందికి బుద్ధులు మారవండి, ఎంత చెప్పినా వారి బుద్ధులు మారవు. ఇక ఉదాహరణ ఏమిటంటే, నల్ల బొగ్గును తీసుకెళ్లి పాలలో ఎంత కడిగినా నలుపే గాని తెలుపు రాదు. ఎలకతోలు ఎందాక ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు.
ఎలక తోలు తీసుకెళ్లి పాలలో ఉతికినా, ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. అంటే ఎంత భక్తి చేసినా బుద్ధి మారని క్రైస్తవులు లోకంలో చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళ బుద్ధులు మారవు, వంకర బుద్ధులు, చెడిపోయిన బుద్ధులు. కానీ ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతారు, ఆదివారం ప్రార్థన చేసేస్తారు, ఆదివారం పాటలు పాడేస్తారు, ఆదివారం వాక్యం చదివేస్తారు, కూడా పరిచర్యలు ఉంటారు, దేవుడి పనిలో అన్నింట్లో పాల్గొంటారు. కానీ వంకర బుద్ధి మార్చుకోరు. బుద్ధి కావాలి నీకు, మంచి బుద్ధి రావాలి నీకు, శ్రేష్టమైన బుద్ధి కావాలి నీకు. శ్రేష్టమైన బుద్ధితో నువ్వు బ్రతకాలి, శ్రేష్టమైన ఆలోచనతో నువ్వు నడవాలి, మంచి బుద్ధి కలిగి జీవించాలి. దైవ జనాంగమా, దావీదు మహారాజంతటి వాడే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పాటు చేయి, కాబట్టి నువ్వు నన్ను ఏర్పాటు చేసావు, నాకు బుద్ధి దయచేవాడు నువ్వే, కాబట్టి నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించాలంటే, నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించాలంటే ఇదిగో ప్రభువా నాకు నువ్వేం చేయాలి తెలుసా? బుద్ధి దయచేయి, కాస్త కోస్త నాకు బుద్ధి దయచేయి ప్రభువా, కాస్త కోస్త నువ్వు బుద్ధి దయచేస్తే బుద్ధి కలిగిన వ్యక్తిగా నేను బ్రతుకుతాను అంటున్నాడు దావీదు మహారాజు గారు. మరి నాడు నేటి క్రైస్తవంలో బుద్ధిగా జీవిస్తున్నావా, బుద్ధి లేని వాడిగా జీవిస్తున్నావా? బుద్ధిగా మాట్లాడుతున్నావా, బుద్ధి లేని వాడిగా మాట్లాడుతున్నావా? బుద్ధి కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నావా, బుద్ధి లేని వ్యక్తిగా మాట్లాడుతున్నావా? బుద్ధి జ్ఞానంతో ప్రవర్తిస్తున్నావా, బుద్ధి లేని వ్యక్తిగా జీవిస్తున్నావా? బుద్ధి కలిగిన జ్ఞానం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తే ఏ ఒక్కరిని నీ నోట తూలినాడి మాట్లాడవు, ఏ ఒక్కరిని నీ నోట నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు, ఏ ఒక్కరి పట్ల అసభ్యంగా నువ్వు ప్రవర్తించు, ఏ ఒక్కరి పట్ల లేనిపోని కల్పించి కల్పిత పాత్రలు పోషించి మాటలు చెప్పవు. బుద్ధి కలిగిన వాడుగా నువ్వు ఉంటే కనుక లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పించి చెప్పవు దైవ జనాంగం. బుద్ధి కలిగిన వాడికి ఉంటే గనక అబద్ధం ఆడవు దైవ జనాంగం. బుద్ధి కలిగిన వాడు ఉంటే గనక దాపరకాలు దాయవు. బుద్ధి కలిగిన వాడుగా నువ్వు ఉంటే గనక నిత్యము దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడుతూ దేవుని ఆజ్ఞలను గైకొని ప్రతి మనిషి పట్ల బుద్ధి కలిగిన ప్రవర్తన చూపిస్తూ ఉంటావు. హల్లెలూయా. మరి నాడు నేటి క్రైస్తవంలో బుద్ధి నేర్చుకుంటున్నావా? దేవుడి దగ్గర ఎలా ప్రవర్తించాలని నేర్చుకుంటున్నావా? బుద్ధి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభువుని అడుగుతున్నావా? బుద్ధి జ్ఞానం చేత నింపబడుతున్నావా? దైవిక శక్తిని ఆనుకొని జీవిస్తున్నావా? దైవిక మర్మాల చేత నింపబడి జీవిస్తున్నావా? గుర్తుపెట్టుకో, బుద్ధి లేని భక్తి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. బుద్ధి కలిగిన భక్తి నీ జీవితాన్ని బాగు చేస్తుంది. బుద్ధి లేని మాటలు నీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి. బుద్ధి కలిగిన మాటలు నీ కుటుంబాన్ని బలపరుస్తాయి, ఆశీర్వదిస్తాయి. బుద్ధి లేని పనులు నీ కుటుంబాన్ని నష్టపరుస్తాయి. బుద్ధి కలిగిన పనులు నీ కుటుంబాన్ని శ్రేష్టమైన మార్గంలోకి నడిపిస్తాయి. మరి నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? బుద్ధి కలిగిన మార్గంలో ఉన్నావా? బుద్ధి నేర్చుకుంటున్నావా? బుద్ధి నాకు అవసరం లేదని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడదు. దైవ జనాంగమా, దావీదంటి గొప్ప రాజే దేవుని దగ్గర నేర్చుకుంటానికి సిద్ధమవుతున్నాడు బుద్ధిని. మరి నీవు నేను ఏ బుద్ధి నేర్చుకుంటున్నావు? వంకర బుద్ధా, నిదానమైన బుద్ధా, మంచి బుద్ధా, చెడిపోయిన బుద్ధా? కొన్ని సందర్భాల్లో కొందరి పట్ల నిరంకుశమైనటువంటి బుద్ధి కలిగి ఉంటాం. అసూయ కలిగిన బుద్ధి, అహంకారం కలిగిన బుద్ధి, నచ్చని బుద్ధి, చెడిపోయిన బుద్ధి, కుట్రతో బుద్ధి, కుతంత్రంతో బుద్ధి, చెడిపోయిన బుద్ధి, చెడిపోయిన మార్గాల్లో నువ్వు ఉండిపోకూడదు. ఆ బుద్ధి నీ జీవితాన్ని ధర్మశాస్త్రం నెరవేర్చేవాడిగా మార్చదు. నీ జీవితం నెరవేర్చబడాలంటే, ధర్మశాస్త్రం నెరవేర్చబడాలంటే దేవుని ఆత్మబుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు నడవాలని కోరు.